మలయాళ హీరోలు కూడా బాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. సౌత్ లో సత్తా చాటుతూ హిందీలో కూడా నటిస్తున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ బొమ్మ పడేయలేకపోతున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు దుల్కర్ సల్మాన్. ఆల్రెడీ మలయాళ, తమిళ్లో బిజీగా ఉన్న దుల్కర్ తెలుగులో మహానటి, సీతారామం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. ఈ క్రేజ్ కి తోడు హిందీలో కూడా సినిమాలు చేశాడు. ఆల్రెడీ హిందీలో చేసిన చుప్ సినిమాతో బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలా దేశమంతా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా ఏ ఇండస్ట్రీ వదలట్లేదు. హీరో ఇమేజ్ తో పాటు క్రియేటివ్ గాను రాణిస్తున్నారు. కథలు రాస్తాడు, సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. హిందీలోనూ 2-3 చిత్రాలు చేశాడు. ది గోట్ లైఫ్ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఓటీటీ రిలీజ్లతోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ మలయాళ హీరోకి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. ఏకంగా అక్షయ్ కుమారే తన సినిమాలో పృథ్వీరాజ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ సెల్ఫీ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న పృథ్వీరాజ్ ని హిందీలో బడే మియా చోటే మియాలో విలన్ ని చేసేశారు. ఇలా మలయాళ, తమిళ్, తెలుగు, హిందీ అన్ని సినిమాలకి హాట్ టాపిక్ అవుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.